హాయ్ ఎవ్రీవన్. మనం యూకేకి వచ్చే ముందే స్టూడెంట్స్ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే మైండ్ని చాలా ప్రిపేర్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. మరి తీరా చూస్తే ఎవరి వల్లనో కాదు, మన వాళ్ళ వల్లనే. మొత్తం మన సర్కిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. వచ్చిన దగ్గర నుండి ఎవరి స్వార్థం కోసం వాళ్ళే చూస్తూ ఉంటారు. సో మనం ఎక్కువ ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే మన ఇండియాలోలాగా అంత ట్రూత్గానైతే ఫ్రెండ్షిప్ కానీ ఏది కానీ ఉండదు. మనకు వచ్చి ఇక్కడ అకామిడేషన్ దగ్గర నుండి అన్నీ మనకు మోసాలే జరుగుతాయి. మన దగ్గర తీసుకునేది ఒక అంతు ఉంటుంది, వాళ్ళు పే చేసేది ఒక అంతు ఉంటుంది. సో ఇంకా జాబ్స్ విషయంలో కానీ చాలామంది డబ్బులు తీసుకొని జాబ్స్ పెట్టిస్తా అని చెప్పి అట్లా కూడా మోసం చేస్తారు. ఎవరిని ఎక్కువ నమ్మకండి. ఇంకా అసైన్మెంట్స్ కూడా మనం బయట చేపిస్తూ ఉంటాం. సో చేపించిన వాళ్ళని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు క్యాజువల్ ఓవరాల్గా చూసుకొని చేస్తారు. మనం చాలా చెకింగ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మొత్తం డీటెయిల్గా చెక్ చేసుకొని అప్పుడు అదంతా ఓకే అయితేనే అప్పుడే సబ్మిట్ చేయాలి అసైన్మెంట్స్ కూడా. ఇంకా జాబ్స్ పార్ట్ టైమ్స్ అవి ఉంటాయి. వచ్చిన తర్వాతనే కొంచెం కష్టపడితే ఎవరికైనా దొరుకుతుంది. కొంచెం కష్టపడాలంతే. అప్లై చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ రిఫర్ చేస్తారు, కాకపోతే రిఫర్ చేసిన ఫ్రెండ్స్ మాత్రం మొత్తం జీవితాంతం వాళ్ళే మనల్ని చూసుకున్నట్టు కొంచెం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ తట్టుకోవాలి. మస్తు చాలా అంటే చాలా పేషెన్స్ అనేది మనకు ఉండాలి. అప్పుడే మనం ఇక్కడ మంచిగా సర్వైవ్ కాగలుగుతాం. ఇక్కడికి వచ్చింది మనం కూడా డబ్బుల కోసమే మంచిగా ఎర్న్ చేసుకొని మన ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోవాలని అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దేనికి మనము డిప్రెస్ కావద్దు. ఇక్కడ చాలా డిప్రెషన్ అనేది వస్తుంది. అన్ని విషయాల్లో మనకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ అసలు పట్టించుకోకుండా మనం ఎందుకు వచ్చాం, మనకి ఏంటి ముందు అనేది చూసుకొని దాని గురించి మనం ఎప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో చెప్పేవాళ్ళు చెప్తారు, చెప్పేది వినాలి. వింటూ మనం ఏం చేద్దాం అనుకున్నామో మనం ఆ పని, మన జాబే కావచ్చు, మన స్టడీయే కావచ్చు, అది మనం మంచిగా చూసుకొని, సో మన గోల్ ఒక్కటే అయి ఉండాలి. మనం మంచిగా ఎర్న్ చేసుకొని మన ఫ్యామిలీని మంచి పొజిషన్లో ఉంచాలి. సో అలా ఉంచడానికి మనం ఏం కావాలో అది మాత్రమే చూసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఏం పక్కన పెట్టేసుకొని మన పని ఏంటో మనం చూసుకొని అప్పుడు అట్లా చేస్తేనే మనం లైఫ్లో అనేది ఇక్కడ మంచిగా సెటిల్ అయిపోతాం. సెటిల్ మీన్స్ మంచి జాబ్ వస్తుంది. ఉంటాం, పోతాం కావచ్చు. కాకపోతే ఉన్న రోజులు మంచిగా ఎర్న్ చేసుకొని వెళ్ళిపోతాం. సో ఆల్ ది బెస్ట్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే. సో మరిన్ని యూకే వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.